హోల్సేల్ వ్యాపారస్తులు 53 మంది ఉండి, అదేవిధంగా ఈ ఫ్రూట్ మార్కెట్ మీద ఆధారపడ్డటువంటి దాదాపు 10,000 పైన ఉన్నటువంటి ఈ వ్యాపారుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గౌరవ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళకి ఎక్కడా సరియైన ప్లేస్ లేకపోవటం వల్ల వీళ్ళకి వ్యాపారం బయట నుంచి అంటే జిల్లాలో నలుమూలల నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ వసతి లేని వందన బయటకు వెళుతున్నాయి అన్నటువంటి ఆలోచనతోటి గౌరవ మంత్రివర్యులు తుమ్మల గారు వీరికి సైటు అదేవిధంగా వీళ్ళు మార్కెట్ కట్టుకోవటానికి నిధులు కేటాయించిన సందర్భంగా అందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి కృతజ్ఞతతోటి ఈనాడు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి, అదేవిధంగా ఖమ్మం పట్టణ ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు జానవీయ గారికి, మరియు గౌరవ అధ్యక్షులు గరగ శ్రీనివాస్ గారికి, మరియు ఖమ్మం పట్టణ ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి ఏటుకూరి శ్రీనివాసరావు గారికి, మరియు వారి యొక్క మిత్ర బృందానికి, మరియు ఈ మార్కెట్ రావటం కోసం అన్ని విధాలుగా ఈ ప్లేస్ రావటం కోసం ఈ మార్కెట్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నం మాతో పాటు మరియు మా మార్కెట్ సభ్యులు మరియు అష్రఫ్ గారు మేమందరం కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటంతో ఈరోజు ఈ నిధులతో పాటు ఈ సైట్ని కేటాయించడం జరిగింది. వాస్తవంగా ఇది 2 ఎకరాల 30 కుంటల ప్లేస్లో ఈనాడు కన్స్ట్రక్షన్ మొదలవుతూ ఉంది. దీంట్లో ఖమ్మం పట్టణానికి చెందినటువంటి భూమి ఎకరం 20 కుంటలు, అదేవిధంగా టిఎస్ ఆగ్రోస్ వారి పేరు మీద ఉన్నటువంటి ఎకరం 15 కుంటల భూమిని తీసుకొని ఎకరం 35 కుంటల భూమిని ఈ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం 17,72,00,000 రూపాయలని విడుదల చేసిన సందర్భంగా మంత్రి గారికి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున, ఫ్రూట్ మార్కెట్ వ్యాపారుల తరఫున, ఈ ఫ్రూట్ మార్కెట్ మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కృతజ్ఞతలు తెలియజేయటం కోసమే ఇక్కడ కూర్చొని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు ఒక విషయం ఆలోచించండి. గత సంవత్సరాల పొడుగుతా అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్కి ఒక దగ్గర హోల్సేల్ డీలర్లు అమ్ముకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాన్ని చూసి మంత్రివర్యులు మానవత్వంతో స్పందించి ఇన్ని నిధులు వెచ్చించి ఇక్కడ ఈ మార్కెట్ నిర్మాణం కోసం పరితపించి ఈనాడు శాంక్షన్ చేయటం జరిగింది. మీరు ఒకటి వ్యవసాయంగా రైతుకు కానీ, అదేవిధంగా ఈ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారుల కోసం కానీ తుమ్మల గారు చేసినటువంటి కృషి గురించి తెలియజేయాలంటే, మొదటిగా మనం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ని కూడా తీసుకున్నాం. దానికి దాదాపు 155 కోట్ల రూపాయలని వెచ్చించి ఇవాళ ఖమ్మం జిల్లా నలుమూలల రైతులు సరి అయినటువంటి వసతులతోటి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా వారు తెచ్చినటువంటి ధాన్యానికి కానీ, సరుకు కానీ ప్రతిదానికి కూడా వెంటిలేషన్ సరి అయినది ఉంటే దానికి క్వాలిటీతో పాటు ధర పలికే విధంగా అన్ని వసతులతో కూడినటువంటి మార్కెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఈనాడు ఈ ఫ్రూట్ మార్కెట్ను కూడా 17,72,00,000 ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మనం ఈ మెయిన్ రోడ్డుకి తూర్పు వైపు, అదేవిధంగా దక్షిణం వైపు మనం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఏ బ్లాకు బి బ్లాక్ అని 2 బ్లాకులకి దాదాపు 2,04,00,000 రూపాయలని వెచ్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రేడర్స్కి వాళ్ళు 53 మంది ఉన్నదానికి వారికి కూడా తలా ఒక రూము వాళ్ళు వ్యాపారానికి వినియోగంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి దాదాపు 2 బ్లాకులు నిర్మించడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క బ్లాకు 153 కోట్ల రూపాయలతోటి నిర్మించడం జరుగుతూ ఉంది. ఇక దాని తర్వాత మనకి ఆర్చి ప్రూఫ్ షెడ్ ఒకటి దాదాపు 99 లక్షలతోటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఉన్న షెడ్తో పాటు ఇంకోటి కవర్ షెడ్ కూడా 2,22,00,000 రూపాయలతోటి నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ పోతే ఎలక్ట్రానిక్ వేయింగ్ బ్రిడ్జి ఒకటి 26 లక్షల రూపాయలతోటి దాన్ని కూడా అనుమతి తీసుకురావటం జరిగింది. మరియు
ఫార్మర్స్ కోసం ఈ ఫ్రూట్ వ్యాపారులు రైతులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వారికి అకామిడేషన్ కోసం దాదాపు 64 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇవే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ వ్యాపారం చేసుకునే వ్యాపారులు కానీ రైతులు కానీ వాళ్ళందరికీ సరి అయినటువంటి వసతి ఉండాలని టాయిలెట్ బ్లాక్ను కూడా దాదాపు 57 లక్షల రూపాయలతోటి మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓహెచ్ఎస్ఆర్ ఇక్కడ దాదాపు 60 లక్షల లీటర్ల కెపాసిటీ 90,000 లీటర్ల కెపాసిటీ తోటి ఒక ఓవర్ హెడ్ ట్యాంకును కూడా 58 లక్షలతోటి కట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ చుట్టూ ఎక్కడ ప్రహరీ లేనటువంటి పరిస్థితి. ఈ ప్రహరీని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా 4 వైపులు ప్రహరీ నిమిత్తం 86 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంకా దీంతోపాటు మనకి పూర్తిగా ఉన్నటువంటి దానికి కరెంటు కోసం దాదాపు 90 లక్షల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితి. సిసి రోడ్లు అదేవిధంగా మొత్తం టోటల్ ఫ్లోరింగ్ కోసం 3,11 లక్షల రూపాయలతోటి మనకి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. ఇంకా ఎన్నో రైతులకు కానీ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులకు కానీ కావలసినటువంటి సరియైన సౌకర్యాలు భవిష్యత్తులో ఒక 100 సంవత్సరాలకు సరిపడా భవిష్యత్తు అవసరాల నిమిత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఈ ఫ్రూట్ మార్కెట్కి శాంక్షన్ చేయటం అనేది ఖమ్మం ప్రజలు ఫ్రూట్ మార్కెట్ వినియోగదారులందరికీ కూడా సరి అయినటువంటి వసతులతో కూడినటువంటి మార్కెట్ ఏర్పాటు చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా మన డిఎస్పీ గారి ఆఫీస్ పక్కన ఉన్నటువంటి రైతు బజార్ కూడా అక్కడున్న కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటే దానికి కూడా 57 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. వీటితో పాటు డిఆర్డిఏ దగ్గర ఉన్నటువంటి మన కూరగాయల మార్కెట్లో కూడా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి టాయిలెట్ బ్లాక్ ఉంటే దానికి కూడా 50 లక్షల రూపాయలు మంత్రి గారు కేటాయించడం జరిగింది. ఈ విధంగా రైతులకు కానీ అదేవిధంగా ఫ్రూట్ వ్యాపారస్తులకు కానీ ఫ్రూట్ మార్కెట్కి వచ్చి ఫ్రూట్స్ కొనుక్కునేటువంటి వినియోగదారుల కోసం కానీ ప్రతి ఒక్కరిని కూడా వారిని దృష్టిలో పెట్టుకొని సుఖంగా సౌకర్యవంతంగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకునే విధంగా సరి అయినటువంటి సకల సదుపాయాలు వసతులతోటి ఈ వసతుల్ని కల్పించడం కోసం మంత్రివర్యులు చేసేటువంటి కృషి ఎనలేనిదని, అదేవిధంగా సద్విమర్శలు చేస్తే మంత్రివర్యులు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో నడుపుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు భవిష్యత్తులో ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మనందరి మన్ననలతోటి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచి ఈ అవకాశం కల్పించినటువంటి ఖమ్మం పట్టణ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.